సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో పరుగులు పెడుతుంది. విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాస్ ఆడియన్స్తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా భారీగా థియేటర్లకు రప్పించింది. చిరంజీవి మాస్ ఇమేజ్కు దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ టచ్ కలవడంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 4 వారాలు పూర్తయినా కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో 28వ రోజు చిరంజీవి మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాను సమతూకంగా మిక్స్ చేసిన అనిల్ రావిపూడి నెరేషన్ ప్రేక్షకులతో బలమైన కలెక్షన్ ఏర్పరచుకుంది. హీరోయిన్గా నయనతార ఆకట్టుకోగా విక్టరీ వెంకటేష్ అతిథి పాత్ర ప్రత్యేక హైలైట్గా నిలిచింది. క్యాథరిన్ త్రేసా, హర్షవర్ధన్, రేవంత్ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకి సంగీతం భీమ్స్ సిసిర్లియో అందించారు. నటీనటుల రెమ్యునరేషన్, టెక్నికల్ టీం ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి సినిమా బడ్జెట్ సుమారు 250 కోట్లుగా ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు సమాచారం. ఇక డిజిటల్ శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ దాదాపు 50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద అసాధారణ రన్నును కొనసాగిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్స్తోనే 9.35 కోట్ల నెట్ వసూలు చేసి స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చింది. తొలి రోజే 32.25 కోట్ల ఓపెనింగ్ నమోదు చేసిన సినిమా రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు, నాలుగో రోజు 22 కోట్లు రాబట్టి తొలి వీకెండ్ను అద్భుతంగా ముగించింది. అంతేకాదు ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు, ఏడో రోజు 17.65 కోట్లు వసూలు చేసి ఫస్ట్ వీక్ను సూపర్ స్ట్రాంగ్గా క్లోజ్ చేసింది. రెండో వారం మొదలైన తర్వాత సహజంగానే వసూళ్లు కొంత తగ్గినా పూర్తిగా పడిపోలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు రాబట్టింది. వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకొని 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్లు వసూలు చేసింది. ఆపై 15వ రోజు 5 కోట్లు, 16వ రోజు 2.1 కోటి, 17వ రోజు 1.3 కోట్లు, 18వ రోజు 1.09 కోట్లు, 19వ రోజు 1.10 కోట్లు, 20వ రోజు 1.6 కోట్లు వసూలు చేసింది. మరో వీకెండ్తో కొంత బూస్ట్ వచ్చి 21వ రోజు 2.84 కోట్లు రాగా 22వ రోజు సుమారు 1 కోటి రూపాయల వరకు కలెక్షన్లు నమోదయ్యాయి. ఇక 23వ రోజు సుమారు 90 లక్షలు, 24వ రోజు 80 లక్షలు, 25వ రోజు 70 లక్షలు, 26వ రోజు 50 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం కేవలం 26 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా సుమారు 210.83 కోట్ల నెట్, 249.1 కోటి గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 43 కోట్లు గ్రాస్ రాబట్టడంతో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 291.85 కోట్ల మార్కుకు చేరినట్లు సమాచారం. ఇక 27వ రోజు వీకెండ్ ప్రారంభం కావడంతో ఆక్యుపెన్సీ కొంత పెరిగే అవకాశం ఉంది. సుమారు 14% మాత్రమే థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుండగా వరల్డ్ వైడ్గా సుమారు 1 కోటి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం మనశంకర వరప్రసాద్ గారు 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల గ్రాస్ సాధించి రీజనల్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసినట్లు ప్రకటించారు. కేవలం తెలుగు వర్షన్లోనే విడుదలై ఈ స్థాయి వసూలు సాధించిన తొలి చిత్రంగా నిలవడం విశేషం. ఇక థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ మెగా మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ విడుదల కానుండటంతో ఓటీటీలోనూ భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. థియేటర్లలో చిరంజీవి మ్యాజిక్ కొనసాగుతూనే ఉండగా డిజిటల్ రిలీజ్తో మనశంకర ప్రసాద్ గారు మూవీ మరోసారి కొత్త ఆడియన్స్ను చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.